హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం 3వ స్కందం 31వ అధ్యాయం, అందులో 12వ శ్లోకం నుంచి 21వ శ్లోకం వరకు చర్చించుకుందాము. ఈరోజు చర్చా విషయం ఏమిటంటే, గర్భంలో ఉన్న శిశువు ఏమని భగవంతుడిని ప్రార్థించుకుంటుంది. మనం ఇంతకుముందు చూసాము మన లాస్ట్ క్లాస్లో. గర్భంలో శిశువు ఎలా ప్రవేశిస్తుంది, దాని తర్వాత ఏ రకమైన కష్టాన్ని అనుభవిస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో అది ఉంటుంది, తర్వాత అలా కష్టాలను అనుభవిస్తూనే ఆ పరిస్థితుల్లో కొన్ని జీవాత్మలు ఆ శరీరంలో ఉన్నప్పుడు గర్భంలో గత 100 సంవత్సరాలు గత 100 జన్మలు ఏమేమి పాపాలు చేశాయో అన్నీ గుర్తు తెచ్చుకొని ఇంకా బాధ పెరిగిపోయి, ఇంకా కష్టం పెరిగిపోయి, ఇంకా ఎక్కువగా దుఃఖిస్తూ అలాంటి కొన్ని భాగ్యవంతమైన ఆత్మలు ఇటువంటి ప్రార్థనలను అర్పించుకుంటాయన్నమాట భగవంతుడికి. అలాంటి సమయంలో ఏం ప్రార్థన, అటువంటి ఆత్మలు గర్భంలో ఉన్న శిశువు రూపంలో ఉన్న ఆత్మలు, రూపంలో ఉన్న ఆత్మలు, శరీరంలో ఉన్న ఆత్మలు ఏమని భగవంతుడిని ప్రార్థించుకుంటాయి అనే విషయాన్ని ఈరోజు చర్చించుకుంటాం. ఇందులోంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. మంగళాచరణ చేసుకొని ఆరంభిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీరాచలనివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రో సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. జంతుర్వాచ తస్యోపసన్నం అవితుం జగదిచ్చయూత ఇచ్చయాత్త నానాతనోర్భువి చలచ్చరణారవిందం. సోహం వ్రజామి శరణం యకుతో భయం మే ఏనే దృశీ గతిరదర్శ సతోనురూప. ఇక్కడ ఒక ఆత్మ, ఒక మనిషి యొక్క శిశువు యొక్క శరీరంలో ఉన్న ఈ ఆత్మ ఇప్పుడు చేసుకుంటున్న ప్రార్థనలు ఏమంటే, నేను ఆ భగవంతుడి యొక్క శరణాన్ని నేను స్వీకరిస్తున్నాను అని. చరణారవిందం. ఏ భగవంతుడైతే ఆయన ఒక రకరకాల శాశ్వత అవతారాల్లో ఈ భూమి మీదకి వచ్చి అంటే నడుస్తాడు, ఆ భగవంతుడిని నేను ఆశ్రయం కోరుకుంటాను. ఎందుకంటే అతను అన్ని రకాల నా భయాల నుంచి, అన్ని రకాల కష్టాల నుంచి నాకు ముక్తి ప్రసాదించగలడు. ఎందుకంటే ఈరోజు ఆయన యొక్క దైవ నియమాల ప్రకారంగానే నేను చేసుకున్న నా పాపకర్మల ప్రకారంగానే ఈరోజు నాకు ఈ శరీరం లభిస్తుంది. నేను ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఉన్నాను. అందుకని
సో చెప్పే పాయింట్ ఏంటంటే, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, దీనికి కారణం ఏంటంటే నేను చేసుకున్న కర్మలే. కానీ అవన్నీ కూడా కర్మ నియమం, ఇవన్నీ నియమాలన్నీ చేసింది కూడా భగవంతుడు. సో ఆయన ఒక్కడే మళ్ళీ నన్ను రక్షించగలడు, ఇటువంటి పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకెళ్ళాడు, లేకపోతే నాకు ఇటువంటి పరిస్థితుల నుంచి ముక్తిని ప్రసాదించగలడు. అందుకనే నేను ఆయన్నే ఆశ్రయించాలనుకుంటున్నాను, శరణాగతులను అవుతాను. అందుకని మనము భగవంతుడికే శరణాగతం అవ్వాలి. ఎందుకు అంటే ఆయనే మనం రక్షించగలడు, ఈ భౌతిక ప్రపంచం నుంచి కానీ, ఎన్ని రకాల కష్టాల నుంచైనా కానీ, భయాన్ని నుంచైనా కానీ. అందుకే భగవంతుడు స్వయంగా కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచానికి ఆయన లీలలు చేయడానికి, ధర్మాన్ని స్థాపించడం కోసం కానీ, భక్తుల్ని రక్షించడం కోసం కానీ, అసుల్ని వధించడం కోసం ఆయన వస్తారు. అలాగే శ్రీరామచంద్రుడి రూపంలో వచ్చారు, శ్రీకృష్ణుడి రూపంలో వచ్చారు. ఇవన్నీ భగవంతుడి యొక్క అవతారాలు. నిత్యంగా ఈ అవతారాల్లో తన లోకాల్లో ఉంటారు, అక్కడి నుంచి దిగి ఇక్కడికి వచ్చారు. సో ఇది మనకు భగవద్గీతలో కూడా అది కారణాలు చెప్పారు. భగవంతుడు ఇక్కడ అవతరించేది తన యొక్క సంభవామ్యాత్మ మాయయ అని గీతలో అంటారు. నా యొక్క సొంత ఇచ్ఛతో, నా యొక్క సొంత శక్తితో నాకు కావాల్సినప్పుడు, నేను అనుకున్నప్పుడు నేను ఇక్కడికి వస్తాను భౌతిక ప్రపంచానికి. మనం వచ్చినట్టు కాదన్నమాట. మనం ఏంటంటే మన చేసుకున్న కర్మ ప్రకారం అనుభవించడానికి మనకు ఒక శరీరం ఇస్తారు, మనకు ఛాయిస్ లేదనమాట. ఇచ్చిన శరీరాన్ని తీసుకొని మనం ఆ కర్మను అనుభవిస్తూ జీవించాల్సిందే. కానీ భగవంతుడు అలా కాదనమాట. ఆయన కర్మబద్ధుడై ఇక్కడికి రావట్లేదు భౌతిక ప్రపంచానికి, మనల్ని ఉద్ధరించడానికి కోసం వస్తున్నాడు ఆయన ఇచ్ఛానుసారంగా. అది ఆయన కృప అన్నమాట. యస్త్వత్ర బద్ధ ఇవ కర్మభిరావృతాత్మా భూతేంద్రియాశమయమీం అవలంబ్య మాయాం ఆస్తే విశుద్ధమవికారమఖండబోధం ఆతప్యమాన హృదయే వసితం నమామి. ఇక్కడ ఏమంటున్నారంటే ఆతప్యమాన హృదయే వసితం నమామి. నేను ఒక శుద్ధమైన ఆత్మను, అవునా? ఆత్మ శుద్ధం, ఆధ్యాత్మికం అంతా శుద్ధమే. కానీ ఇప్పుడు నేను చేసుకున్న కర్మల ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఒక మాత గర్భంలో ఒక శిశువు శరీరాన్ని ధరించి ఇక్కడ ఎన్నో కష్టాలను అనుభవిస్తూ మాయా ఒక ప్రభావంలో ఉన్నాను. నేను ఈ భగవంతుడికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. ఎవరైతే నాతో పాటే ఇక్కడ ఉన్నారు, పరమాత్మ రూపంలో నాతో పాటే ఇక్కడ ఉన్నారు, కానీ ఆయనకు మాత్రం ఈ మాయ కానీ 3 గుణాలు కానీ ఏమాత్రం ప్రభావితం చేయలేదు. అతను అనంతం, ఇంకా ఎప్పుడు ఆయన ఎప్పుడు కూడా చేంజ్ అవ్వరు, చేంజ్లెస్. అతన్ని ఎవరు అర్థం చేసుకోగలరు, గ్రహించగలరు, చూడగలరు అంటే ఒక ఆతప్యమాన, ఆయన ఇలా భగవంతుడు హృదయంలో ఉన్నాడు విషయాన్ని ఎవరు గ్రహించగలరు? ఆతప్యమాన హృదయే, ఎవరైతే పశ్చాత్తాపడుతున్న ఒక ఆత్మ, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడుతున్న ఒక ఆత్మ గ్రహించగలదు భగవంతుడిని. అందుకనే నేను ఆ భగవంతుడికి నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను, నమామి అని చెప్తుందన్నమాట ఇక్కడ ఆత్మ. ఎందుకు అలా పశ్చాత్తాపడుతుందంటే ఆత్మ? ఎప్పుడు పశ్చాత్తాపడుతుంది ఆత్మ? ఎప్పుడైతే ఎంతో భోగించాలని రకరకాల ప్రయత్నాలన్నీ చేసి అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి అప్పుడు ఆ సమయంలో అర్థమవుతుంది ఆత్మకు, అరే సాక్షాత్కారం అవుతుంది ఆత్మకు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను భగవంతుడిని వదిలేసి ఇక్కడ భగవంతుడిలాగా భోగించడానికి వచ్చి ఇక్కడ విఫలమైపోయి అర్థం చేసుకుంది ఏంటంటే నేను భగవంతుడిని కాదు, నేను భగవంతుడిలా ఎప్పుడు అవ్వలేను, నా స్వరూపం ఏంటంటే నేను భగవంతుడి యొక్క దాసుడిని, నేను భగవంతుడిని దాసులుగా భగవంతుడికి సేవ చేసుకోవాలి, అది నాకు భగవంతుడికి ఉన్న సంబంధం, అది నా శాశ్వత రూపం, నేను భగవంతుడి నిత్యదాసుని అనే విషయాన్ని అర్థం చేసుకొని పశ్చాత్తాపడుతుంది, నేను తప్పు చేశాను. ఏ ఆత్మ అయితే ఈ విధంగా భగవంతుడికి శరణాగతులై ఈ విధంగా ఇటువంటి ఆత్మసాక్షాత్కారంతో జ్ఞానంతో భగవంతుడికి శరణాగతం అవుతుందో ఆ ఆత్మని మహాత్మ అని అంటారు, ఇక్కడ రాశారు.
యః పంచభూతరచితే రహితః శరీరే ఛన్నో యతేంద్రియగుణార్తచిదాత్మకోహం తేన వికుంఠమహిమానవృషింతనేవం వందే పరం ప్రకృతి పురుషయో పుమాంసం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, భగవంతుడితో నేను దూరంగా వచ్చేసి ఈ యొక్క భౌతిక శరీరాన్ని గ్రహించాను. ఈ యొక్క భౌతిక శరీరం పంచమహాభూతాలతో తయారైంది. అందుకే నేను దాని ప్రభావం ద్వారా దాని రకంగా దానికి అనుగుణంగా గుణాలని, ఇంద్రియాలని నాకు పొంది దాని ప్రకారం నేను నడుచుకొని నేను తప్పుదారిలో వెళ్ళిపోతున్నాను. నేను ఇలా ఆధ్యాత్మికమైన కానీ భౌతిక ప్రభావంతో నేను వ్యవహరిస్తున్నాను. కానీ భగవంతుడు ఇవన్నిటికీ, భౌతిక విషయాలకి, భౌతిక గుణాలకి, ప్రకృతికి అతీతం. ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మికుడు. అతనికి ఎటువంటి భౌతిక శరీరం కూడా లేదు, ఆయనకు ఆధ్యాత్మిక శరీరమే ఉంది. ఇంకా అన్ని ఆధ్యాత్మిక గుణాలే ఆయనకి. అందుకే ఆయనకి నేను నా ప్రణామాలు అర్పించుకుంటున్నాను. సో ప్రతి శ్లోకంలో ఇక్కడ చెప్తుంది ఈ యొక్క ఆత్మ, శిశు రూపంలో ఉన్న ఆత్మ, నేను భగవంతుడికి ఎందుకు ప్రణామాలు అర్పించుకుంటాను, భగవంతుడికి నేను ఎందుకు శరణాగతం అవుతున్నాను అని. సో ఈ మొత్తం ప్రకృతి గుణాలు అన్నీ కూడా భగవంతుడి నియంత్రణలోనే ఉన్నాయి, అవునా? సో ప్రకృతి గుణాలు కానీ ఎప్పుడు భగవంతుడి ప్రభావితం చేయలేవు అన్నమాట. సో ఇదొక ముఖ్యమైన తేడా అన్నమాట. మనము కూడా ఆత్మగా, మనము కూడా ఆధ్యాత్మికమైన, భగవంతుడు కూడా ఆధ్యాత్మికమైన, ఆత్మ కూడా శుద్ధమైన, భగవంతుడు కూడా శుద్ధమైన, మనకి భగవంతుడికి ఇటువంటి ఒక సమన్వత్వం ఉన్న, ఒక సిమిలారిటీ ఉన్న, కానీ మనకి భగవంతుడికి ఉన్న పెద్ద తేడా ఏంటంటే మనం భగవంతుడు విభు. అంటే మనం ఎంత చిన్న అంటే మనము మనని ఈ యొక్క భౌతిక ప్రపంచం, ప్రకృతి, మాయ మనల్ని కప్పేయగలదు. అదే భగవంతుడిని కప్పేయలేదన్నమాట. సో అందుకనే తద్వారా ఏంటంటే ఇక్కడ మనము క్వాలిటీ సేమ్ అన్నమాట. దీన్ని క్వాలిటేటివ్లీ సేమ్ మనం. సో క్వాలిటేటివ్లీ ఏం డిఫరెంట్ లేదు, కానీ క్వాంటిటీ డిఫరెన్స్ మనం చాలా చిన్న అనమాట. ఎంత చిన్న అంటే మనని మాయా కవర్ చేయగలదు, కానీ భగవంతుడిని చేయలేదు. ఆ విధంగా మనకి భగవంతుడికి డిఫరెన్స్ ఉంది. అంటే మాయ మనం ప్రభావితం చేయగలదు, కానీ భగవంతుడిని చేయలేదు. అది పెద్ద తేడా అన్నమాట మనకి భగవంతుడికి. సో ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఇలా ఏ విధంగా మనం భగవంతుడికి మనకి ఒక సిమిలారిటీ కూడా ఉంది, అలాగే ఒక డిఫరెన్స్ కూడా ఉంది. ఇదే సిద్ధాంతాన్ని మన చైతన్య మహాప్రభు మనకి నేర్పించారు, వర్ణించారు. అచింత్య భేదాభేద తత్వం. కొన్ని విషయాల్లో భేదం ఉంది మనకి భగవంతుడికి, కొన్ని విషయాలు అభేదం, ఇద్దరు ఒకేలాగా ఉంటారు అలా అన్నమాట. క్వాలిటేటివ్ వన్నెస్ అండ్ క్వాంటిటేటివ్ డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ శ్లోకం చూద్దామంట. యన్మాయయూరు గుణకర్మ నిబంధనేస్మిన్ సంసారికే పతిచరం తదభిశ్రమేణ నష్టస్మృతి పునరయం ప్రవృణీత లోకం యుక్త్యా కయా మహదనుగ్రహమంతరేణ. ఇక్కడ ఏం చేస్తుందంటే, ఇక్కడ ఆత్మ ప్రార్థిస్తుంది శిశు రూపంలో. ఈ విధంగా ఆత్మకు ఒక రకమైన శరీరం లభించడంతో, ఆ శరీరంతో ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఈ భౌతిక జన్మ మృత్యు చక్రంలో తిరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇటువంటి బాధను అనుభవిస్తూ ఈ భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు చక్రంలో పడి ఉంది ఆత్మ? ఎందుకంటే ఈ ఆత్మ మర్చిపోయింది, ఇప్పుడు భగవంతుడికి తనకున్న సంబంధాన్ని మర్చిపోయింది కనుక. అందుకనే మళ్ళీ భగవంతుడి యొక్క కృప ఉంటే తప్ప ఈ విషయాన్ని అర్థం చేసుకోలేదు, మళ్ళీ భగవంతుడి సేవలో యుక్తం అవ్వలేదు ఆత్మ. దీనికి ఏమవసరం? మహద్ అనుగ్రహం, అంటే భగవంతుడి యొక్క కృప. భగవంతుడి యొక్క కృప అంటే ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకుందాం ఈ యొక్క తాత్పర్యంలో. దానికన్నా ముందు మనకి విషయం అర్థం చేసుకోవడానికి భగవంతుడి యొక్క కృప అవసరం. మళ్ళీ భగవంతుడి సేవలో యుక్తం అవ్వాలి అంటే దానికి భగవంతుడి యొక్క కృప అవసరం. మాయావాదులు ఏమంటారంటే ఎవరి కృప అవసరం లేదు, మనము ధ్యానం చేసుకొని, జ్ఞానాన్ని అరిగించుకొని
ధ్యానం ద్వారా జ్ఞానాన్ని అర్జించుకొని ఆ జ్ఞానంతో మన తెలివితో మన బుద్ధితో అన్నీ అర్థం చేసుకోవచ్చు, ముక్తి కూడా పొందేయచ్చు. ఇది మాయావాదుల యొక్క వాదన. కానీ అది కాదనమాట. మన యొక్క తెలివితో మన ధ్యానంతో మన జ్ఞానంతో మనం ముక్తులు అవ్వలేము. దానికి భగవంతుడి యొక్క కృప కావాలి, మహత్ కృప. సో భగవంతుడి కృప అంటే భగవంతుడు డైరెక్ట్ మనకి కృప ఇవ్వచ్చు, లేకపోతే భగవంతుడు కృపామూర్తి, కృష్ణ కృపామూర్తి గురు శిల ప్రభుపాదుల ద్వారా మనకు ఈ యొక్క కృప ప్రాప్తించవచ్చు. గురువుల ద్వారా, శిల ప్రభుపాదుల ద్వారా. కృష్ణ కృపామూర్తి అభయ చరణారింద భక్తి వేదాంత స్వామి. సో ఈ గురువు కృష్ణ కృపామూర్తి అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తారు. సో మనం ఎందుకు మర్చిపోయాం మరి అంటే, మనం కోరుకున్నాం అలా. మనము భగవంతుడితో పాటు ఉండకుండా ఇక్కడికి రావాలి, భగవంతుడితో దూరంగా వెళ్ళిపోయి భగవంతుడికి ఏంటి సేవ చేసేది, మనమే భోగిద్దాం అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాం. సో అందుకని మరి మనం భోగించాలి అంటే మనం భగవంతుడి సేవకుడు అనే విషయాన్ని మర్చిపోవాలి కదా. అందుకే భగవంతుడు మనకు ఆ మతిమరుపుని కానీ మర్చిపోవడం అనేది చేస్తారు మనకి. అలా అన్నమాట మనం వచ్చేసాం ఇక్కడికి. సో మనకి ఒక చాయిస్, ఒక స్వతంత్రతను ఇచ్చారు భగవంతుడు. మనము ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకున్నాం. భగవంతుడు మనకు చెప్పారు, మీ ఇష్టం, మీరు కావాలంటే నాకు సేవ చేసుకోవచ్చు, లేదంటే మీరు వెళ్ళి భోగించవచ్చు, మీ ఇష్టం. సో మనకు ఆ చాయిస్ ఇచ్చారు, స్వతంత్రత ఇచ్చారు. కానీ మనం ఏం చేసాం? మనం ఆ స్వతంత్రతను దుర్వినియోగం చేసుకున్నాము. మనం ఏం చేసాం? భగవంతుడితో సేవ అవసరం లేదు, నాకు భగవంతుడి సాంగత్యం అవసరం లేదు, నేను వెళ్ళి భోగించుకుంటాను, సరే వెళ్ళండి అని పంపించేశారు మనల్ని మాయా ప్రపంచంలోకి. సో అలా మనం భౌతిక ప్రపంచానికి వచ్చాం, మర్చిపోయాం భగవంతుడిని. ఎందుకంటే మనం అదే కోరుకున్నాం. ఇంకా మీ దాసుని అని నాకు గుర్తుంటే నేను ఎలా భోగించగలను, అందుకనే మాకు అవసరం లేదు మీ సంబంధం, సరే మర్చిపోరు కానీ. సో తద్వారా ఇప్పుడు ఏంటంటే మనము ఇక్కడ కష్టాలు అనుభవిస్తున్నాం అన్నమాట. ఈ విషయాన్ని మర్చిపోయి, మనం భగవంతుడి యొక్క దాసుడు అనే విషయాన్ని మర్చిపోయి రకరకాల కర్మలు చేసుకుంటూ అంధకారంలో, తమోగుణంలో, ఈ భౌతిక ప్రపంచంలో పడి ఉన్నాం. జ్ఞానం యదేతదేదదాత్ కథమస్సదేవస్ త్రైకాలికం శిరచరేష్వనువర్తితాంశః తం జీవకర్మ పదవీం అనువర్తమానాస్ తాపత్రయోపశమనాయ వయం భజేమ. సో ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేసేది ఏ జీవరాశులకైనా సరే, మనుషులకే కానీ, పశువులకే కానీ, పక్షులకే కానీ, చెట్లకే కానీ, భగవంతుడు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ రూపంలో ఉండి, అతను అతీతంలో కూడా మనతో పాటే ప్రతి ఒక్క బద్ధజీవ ఏ అవస్థలో ఉన్నా సరే ప్రతి ఒక్కరి హృదయంలో భగవంతుడు ఆత్మ పక్కనే పరమాత్మ ఉంటారు. అతీతంలో కూడా ఉన్నారు, వర్తమానంలో కూడా మనతో పాటు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు ఈ భౌతిక ప్రపంచంలో మనతో పాటు. సో అందుకనే ఈ యొక్క బద్ధజీవ గురించి ఇక్కడ చెప్తున్నారు. అన్ని కార్యాలన్నీ కూడా ఆయన ఒక మార్గదర్శనంలో జరుగుతుంది. సో మనము ఎప్పుడైతే ఇలా కోరుకుంటామో భగవంతుడికి శరణాగతం అవ్వాలి, ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి మాయ నుంచి మనం ముక్తం అవ్వాలి అనేది భగవంతుడికి శరణాగతం అవుతాము, అప్పుడు మనము ఈ యొక్క 3 గుణాల ప్రభావం నుంచి కూడా మనం ముక్తం అవ్వగలం. సో మనం ఇది కోరుకోవాలన్నమాట. ముఖ్యంగా అది ముఖ్యమైన విషయం ఏంటంటే మనం కోరుకోవాలి. ముందు మనం ఎందుకు మర్చిపోయాము, ఇంతకుముందు చర్చించుకుంది ఏంటంటే ఎందుకు మర్చిపోయామంటే మనం కోరుకున్నాం, మాకు అవసరం లేదు భగవంతుడు, మేము భోగించాలి అని. ఏ రోజైతే మీరు మళ్ళీ కోరుకుంటారు నేను భగవంతుడికి శరణాగతం అవ్వాలి, నేను భగవంతుడి సేవ చేసుకోవాలని, సో భగవంతుడు మనకి దాని సరైన జ్ఞానం ఇస్తాడనమాట. మత్త స్మృతి జ్ఞానం అపోహనం చ, సరైన స్మృతి, సరైన జ్ఞానం సరైన సమయంలో, అలాగే సరైన సమయంలో మర్చిపోవడం అన్నీ కూడా భగవంతుడే మనకు ప్రసాదిస్తాడు, మనం ఎలా కోరుకుంటున్నాం దాని ప్రకారం. సో నిజంగా ఎప్పుడు భగవంతుడికి శరణాగతులు అవ్వాలని కోరుకుంటామో ఆ టైంలో భగవంతుడు కూడా మనకి హెల్ప్ చేస్తారనమాట. ఎందుకంటే ఆయన హృదయంలో పరమాత్మ రూపంలో ఉన్నాడు కాబట్టి మనం ప్రతి ఒక్క ఆలోచనని, మన యొక్క ప్రతి ఒక్క ప్రార్థనని ఆయన స్వీకరిస్తున్నాడు. సో అందుకనే ఒకవేళ ఎవరైనా వ్యక్తి భౌతిక ప్రపంచంలోనే ఎంతో ఆనందంగా బతకాలనుకుంటున్నాడు అనుకోండి, భౌతికంగా భోగించి, సో భగవంతుడు సరే, సో అటువంటి వ్యక్తికి అలాగే మార్గదర్శనం చేస్తారు, అతన్ని భగవంతుడు మర్చిపోయేలా చేస్తారు ఆ వ్యక్తిని.
సో ఆ విధంగా ఆ వ్యక్తి ఇందులో ఇక్కడ భౌతిక సుఖంలోనే సంతుష్టిగా ఉండేటట్టుగా ఉండిపోతాడు ఈ భౌతిక ప్రపంచంలోనే. చైతన్య చరితామృతంలో శ్రీ చైతన్య మహాప్రభు రూపగోస్వామితో అంటున్నారు, ఇలా జీవాత్మ ఒక జీవితం తర్వాత ఒక జీవితం, లైఫ్ ఆఫ్టర్ లైఫ్, రకరకాల కష్టాలను అనుభవిస్తూ రకరకాల శరీరాలను భోగిస్తూ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో తిరుగుతూ ఉంది. కానీ ఏ రోజైతే ఆ ఆత్మ ఎంతో హృదయపూర్వకంగా కోరుకుంటుందో, నేను ఈ యొక్క భౌతిక ప్రపంచం, ఈ భౌతిక మాయా నుంచి నేను బయటపడాలి అని, అప్పుడు ఆ ఆత్మకి భగవంతుడి నుంచి, కృష్ణుడి నుంచి కానీ, కృష్ణుడి యొక్క కృపామూర్తి అయిన గురువు నుంచి కానీ సరైన జ్ఞానం కానీ, సరైన మార్గదర్శనం కానీ లభిస్తుంది. ఆ విధంగా సరైన తెలివి, కావాల్సిన జ్ఞానం, ఎన్లైటన్మెంట్ అని లభిస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. అందుకనే గురువుని, స్పిరిచువల్ మాస్టర్ని ఇక్కడ ఏమంటున్నారంటే భగవంతుడి యొక్క కృపామూర్తి, మర్సీ మేనిఫెస్టేషన్ ఆఫ్ ద సుప్రీం పర్సన్. సో ఈ విధంగా మనం కోరుకున్నప్పుడు మనకు బీజం అనేది దొరుకుతుంది, భక్తి యొక్క బీజం, భగవంతుడు గురువు ద్వారా. దాన్ని మనము గురువు యొక్క ఆదేశాలని వింటూ రెగ్యులర్గా స్వీకరించి దాన్ని పాటిస్తే అప్పుడు ఆ బీజం అనేది అంకురితమై భక్తిలత పెరుగుతుంది అందులోంచి. దహ్యన్యదేహ వివరే జతరాగ్నిజాస విన్మూత్రకూపపతితో భృషతప్తదేహ ఇచ్చన్నితో వివసితుం గణయన్ స్వమాసాన్ నిర్వాస్యతే కృపణధీర్ భగవన్ కదా. అలా ఇప్పుడు ఈ యొక్క గర్భంలో శిశువు, మాత గర్భంలో రక్తం, మలమూత్రంలో మధ్యలో ఆ గర్భంలో నివసిస్తున్న ఆ శిశు శరీరంలో ఉన్నప్పుడు జఠరాగ్ని ద్వారా కూడా ఆ తాపానికి కూడా గురయ్యి ఎంతో బాధను అనిపిస్తుంది. ఆ సమయంలో అనుకుంటుందన్నమాట, మాసాలు లెక్క పెట్టుకుంటుంది, ఇంకా ఎన్ని మాసాలు అయ్యాయి ఇప్పటికీ, ఎప్పుడు బయటపడతాను ఈ యొక్క బంధనం నుంచి, నేను ఈ యొక్క ఖైదీ అయిపోయి ఉన్నాను ఇక్కడి నుంచి ఎప్పుడు నేను బయటకు వెళ్తాను. సో ఎప్పుడు అని భగవంతుని ఆలోచిస్తుంది, అడుగుతుంది, ఈ పాపాత్మ ఎప్పుడు ఈ మాత గర్భం నుంచి బయటపడతాను నేను. సో ఇది ఒక శిశువు గర్భంలో ఉన్న పరిస్థితి. కానీ ఇప్పుడున్న ఆధునిక ప్రజలు అర్థం చేసుకోవట్లేదు ఈ విషయాన్ని. వాళ్ళు ఒక్కొక్కసారి పాపానికి తలబడుతున్నారు. ఏంటి, అప్పుడప్పుడు వాళ్ళ ఇంద్రియాలని భోగించుకోవడానికి, కామవాసనాన్ని పూర్తి చేసుకోవడానికి వాళ్ళు ఒక్కొక్కసారి ఇలా శిశువుని జన్మనివ్వకుండా, శిశువు జన్మించకుండా రకరకాల కార్యాలు చేస్తూ ఉంటారు. లేకపోతే ఒకవేళ గర్భం దాల్చినా కానీ ఆ గర్భంలో ఉన్న శిశువుని చంపేయడానికి ప్రయత్నిస్తారు, అబార్షన్ చేసి. సో ఇది పెద్ద పాపం అన్నమాట. సో అందుకనే ఈ మనిషి జీవితం లభించింది మనకి ఎందుకు అంటే ఇలా భోగించడానికి కాదు, పాపాలు చేయడానికి కాదు, కానీ ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి చక్రం నుంచి బయటపడి భగవద్ధామానికి చేరుకోవడం, భగవంతుడికి శరణాగతం అవ్వాలని. సో ఈ జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకుండా, ఈ జీవిత లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నించకుండా ఒక వ్యక్తి జీవితాన్ని జీవిస్తాడే అతను ఒక కృపణతో సమానం అని చెప్పారు. కృపణ అంటే ఒక బాగా కంజూస్ వ్యక్తి అనమాట, పీసినారనమాట. అంటే ఎలాగైతే ఒక వ్యక్తి చాలా ధనం ఉంది, చాలా డబ్బులు ఉన్నాయి, కానీ అతను భగవంతుడి సేవకు కానీ దేనికి కానీ వినియోగించట్లేదు. మొత్తం జీవితాంతం అంతా కూడా ఆ డబ్బుల్ని పోగు చేసుకుంటూ ఆ డబ్బుల మీదే చనిపోయాడు అనుకోండి. ఏం లాభం, ఇంకా వేస్ట్ అయిపోయినట్టే కదా అంత సంపాదించి కూడా. అతను దాన్ని భోగించలేదు, దాన్ని తీసుకొని వెళ్ళలేదు, జస్ట్ పోగు చేశాడు అంతే. అలాగే ఒక వ్యక్తి ఇట్లాంటి మంచి హ్యూమన్ బాడీ అంటే మనిషి శరీరం వచ్చి ఒకవేళ దీన్ని ఉపయోగించుకోకపోతే భగవంతుడిని చేరుకోవడానికి మనము ఈ కృపణతో సమానం అన్నమాట. మనము ఈ శరీరాన్ని వ్యర్థం చేసినట్టే, ఇచ్చిన శరీరాన్ని అవకాశాన్ని మనం వ్యర్థం చేసుకున్నట్టే. అందుకనే బ్రాహ్మణుడు అంటే ఉదార అంటే ఎవరైతే ఆయన దగ్గర ఉన్న శక్తి సామర్థ్యం అంతా కూడా భగవంతుడిని భక్తి చేసుకోవడానికి, భక్తి ప్రచారం చేయడానికి ఉపయోగిస్తారు. ఆయన ఉదార అంటారు. ఏనే దృశిం
గతిమసౌ దశమాస్య ఈశ సంగ్రాహిత పురుదయేన భవాదృశేన స్వేనైవ తుష్యతు కృతేన సదీననాథః కో నామ తత్ప్రతివిరంజలిమస్య కుర్యాత్. ఇక్కడేమన్నారంటే ఈ యొక్క శిశువు, ఓ భగవంతుడా, నీ యొక్క కృప వల్లనే, నీ యొక్క అకారణ కృప వల్లనే ఈరోజు నేను ఈ 10 మాసాల శిశువు రూపంలో ఉన్న, ఈ శిశు శరీరంలో ఉన్నా కానీ నాకు ఇటువంటి జ్ఞానం, ఇటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగి అన్ని విషయాలు అర్థం చేసుకుంటాను. మీరెవరు, నేనెవరు, నేనేం చేయాలి, నేను మీకు శరణాగతిలో అవ్వాలనే విషయాన్ని అన్నీ కూడా విషయాన్ని క్లియర్గా నేను అర్థం చేసుకోగలుగుతాను. అందుకని ఇదంతా కూడా మీ యొక్క అసీమ కృప నా పైన. ఎందుకంటే మీరు అందరి పతిత జీవాత్మల యొక్క శ్రేయోభిలాషి, నిజమైన మిత్రులు. నేను మీకు ఏ విధంగా నా కృతజ్ఞతను వ్యక్తం చేసుకోగలను, అందుకే నేను 2 చేతులు జోడించి మీకు నమస్కరించుకుంటున్నాను అని ఇక్కడ చెప్తుందన్నమాట. ఈ యొక్క శిశువు గర్భంలో ఈ విధంగా ప్రార్థించుకుంటుంది. పశ్యత్యయం దిశనయానను సప్తవద్రిః శారీరకేదమ శరీర్య పరస్వదేహే యత్సృష్టయా సమతమహం పురుషం పురాణం పశ్యే బహిర్హృది చ చైత్యమివ ప్రతీతం. జీవాత్మ ఇంకొక శరీరంలో గనక ప్రవేశించి ఉంటే, ఏ శరీరంలో అయినా సరే, అన్ని వేరే శరీరాల్లో, మనిషి శరీరం కాకుండా వేరే ఏ శరీరం లభించిన, కుక్క, పిల్లి, కోతి ఏదైనా సరే, పశు, పక్షి ఏ శరీరంలో లభించిన ఆ శరీరాల్లో ఆ జీవాత్మకి అన్నీ కూడా తన ఇంద్రియాలు, మనస్సు చెప్తే అలా చేసేస్తుంది కార్యాలు. సో ఇప్పుడు ఈ శిశువు ప్రార్థించుకునేది అంటే అలా, కానీ నాకు ఇప్పుడు మీరు మనిషి శరీరాన్ని ఇచ్చారు, ఈ శరీరంలో నా ఇంద్రియాలని, మనస్సుని నియంత్రించుకోగలను, నా యొక్క జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను ప్రయత్నించగలను. అందుకనే ఇది మీరు నాకు ఈ శరీరం ఇచ్చినందుకు, మనిషి శరీరం ఇచ్చినందుకు, ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎంతో కృతజ్ఞుని. అంతేకాకుండా ఇదెంతో నాకు గొప్ప వరం మీరు ఇచ్చారు, నాకు ప్రసాదించారు ఈ మనిషి శరీరం. సో అందుకే నేను మీకు నా యొక్క ప్రణామాలు అర్పించుకున్నాను. ఎందుకంటే మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను, చూడగలను లోపల బయట అని చెప్తుంది. సో మొత్తం 84 లక్షల రకరకాల ప్రాణుల శరీరాలు ఉంటాయి. కానీ అన్ని ప్రాణుల శరీరాలు సంపూర్ణంగా వికసితమైన చేతనతో ఉండమన్నమాట. రకరకాల శరీరాల్లో రకరకాల చేతన అనేది కొంచెం కొంచెం వికసితమవుతూ వస్తుందన్నమాట. ఎలాగైతే చెట్లలో చేతన తక్కువగా వికసితమై ఉంటుంది, అలా వేరే వేరే శరీరాల్లో చేతన వికసిస్తూ ఉంటుంది. మనిషి శరీరంలో సంపూర్ణమైన వికసించిన చేతన ఉంటుంది. మనిషి శరీరంలో వ్యక్తి అన్ని విషయాల్ని సంపూర్ణంగా అర్థం చేసుకోగలడు. ఆధ్యాత్మిక విషయాల్ని, భగవంతుడికి సంబంధించిన విషయాల్ని. వేరే శరీరాల్లో తినడానికి, పడుకోవడానికి, మైథునానికి, ఇలా ఆహార, నిద్ర, భయమైతునం, వీటి 4కి సంబంధించిన విషయాన్ని మాత్రమే అర్థం చేసుకోగలరు. కానీ మనిషి శరీరంలో వ్యక్తి ఈ జీవితం యొక్క లక్ష్యం, భగవంతుడు, ఇవన్నీ విషయాలు, ఆత్మ, తత్వం, ఆధ్యాత్మిక విషయాలు అర్థం చేసుకోగలరు. అది ముఖ్యమైన విషయం. అర్థం చేసుకొని ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ఇంద్రియాల్ని, మనస్సును నియంత్రించుకోగలడో, భగవంతుడి యొక్క ధామానికి చేరుకోవడానికి, లేకపోతే జీవిత లక్ష్యాన్ని సాధించడానికి, అప్పుడు ఆ వ్యక్తి పశువుకి భిన్నంగా మారుతాడు. ఒకవేళ ఒక వ్యక్తి అలా ఇంద్రియాల్ని, మనస్సుని నియంత్రించుకోకుండా, నాకు ఇప్పుడు భోగించాలనిపిస్తుంది, నేను భోగిస్తాను అంతే అంటే అది పశువులాగా వ్యవహరించడం అన్నమాట. దాన్ని ఆధునిక సంస్కృతి అని అంటారు మన భాషలో, ఇక్కడ సోకాల్డ్ సివిలైజేషన్. సో అదేంటంటే బేసికలీ పశు సంస్కృతి. అందుకని ప్రభుపాల్ వారు ఎన్నోసార్లు చెప్పారు, ఇది కుక్క, పిల్లుల యొక్క సంస్కృతి సమాజం ఇప్పుడు ఆధునిక సమాజం అని. ఎందుకంటే కుక్క, పిల్లి ఎలా ఎప్పుడు భోగించాలనుకుంటే ఏ విధంగా ఆహార, నిద్ర, భయమైతునానికి సంబంధించి వ్యవహరిస్తుందో అలాగే మనిషి కూడా వ్యవహరిస్తున్నాడు. సో కనుక ఒక పశువు స్థాయికి వెళ్ళిపోతున్నాడు వ్యక్తి. సో మరి అట్లాంటప్పుడు అటువంటి వాడు పశువే అనేసి ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సోహం వసన్నపి విభో
బహుదుఃఖవాసం గర్భాన్న నిర్జిగమిషే బహిరంధకూపే యత్రోపయాతముపసర్పతి దేవమాయా మిథ్యామతిర్యదను సంసృతి చక్రమేతత్. సో ఇక్కడ అందుకనే శిశువు అంటుందన్నమాట, నేను ఇటువంటి ఇంత కష్టపూరితమైన పరిస్థితిలో నేను ఇక్కడ నివసిస్తున్నాను, ఈ గర్భంలో, మాత గర్భంలో. అయినా కానీ నేను ఈ మాత గర్భం నుంచి నాకు ముక్తి అవసరం లేదు. ఎందుకంటే నేను ఇక్కడ మిమ్మల్ని గుర్తుంచుకోగలుగుతున్నాను, కృష్ణ భావనామృతంతో ఉండగలుగుతున్నాను. ఒకవేళ నేను బయటకు వచ్చేసాను అనుకోండి, మళ్ళీ మాయా ప్రపంచంలో మాయా ప్రభావితం అయిపోయి మర్చిపోగలను మిమ్మల్ని. తద్వారా అక్కడ నేను మళ్ళీ కొత్త కొత్త సంబంధాలు, ఈ శరీరంతో సంబంధాలు ఏర్పరచుకొని మాయా ప్రపంచంలో ఉండిపోతాను. మళ్ళీ భౌతిక ప్రపంచంలో జన్మమృత్యు జరావ్యాధులు తిరుగుతూ ఉంటాను. అందుకనే ఇక్కడ ఈ శిశువు కోరుకుంటుందన్నమాట ఈ విధంగా. ఎందుకంటే పాయింట్ ఏంటంటే ఇక్కడ మన గోల్ ఏంటంటే మనం కృష్ణుడిని గుర్తించుకోవడం. సో ఇక్కడ శిశువు అంటుంది, నేను ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మిమ్మల్ని గుర్తించుకోగలుగుతాను కనుక నాకు ఇంకా వేరే ఏం అవసరం లేదు, ఈ యొక్క మాత గర్భం నుంచి కూడా నా ముక్తి అవసరం లేదు. అలా కోరుకున్న ఒక ఆత్మ సుఖదేవ్ గోస్వామి. అలా అనుకొని సుఖదేవ్ గోస్వామి మాత గర్భం నుంచి 16 సంవత్సరాలు ఆయన మాత గర్భంలోనే నివసించారన్నమాట. బయటికి రాలేదు, అంటే జన్మించలేదు. ఎందుకు అంటే ఇదే, బయటకు వస్తే మాయామోహితమైపోయి మాయా ప్రపంచంలో మాయామోహితమైపోయి నేను మళ్ళీ మాయాకి ప్రభావితమైపోయి ఉండిపోతాను అని ఈ భౌతిక ప్రపంచంలో. సో మాయకు మనం లొంగకుండా మాయను అధిగమించి మనం మాయ నుంచి ముక్తులం అవ్వాలంటే అది ఓన్లీ భగవంతుడికి శరణాగతం అయ్యే సంభవం అన్నమాట. అదే కృష్ణుడి గీతలో చెప్పేది, మాయామేతం తరంతితే. ఎలా? మాం ఏవయే ప్రపద్యంతే, నాకు శరణాగతులై మీరు ఈ మాయను అధిగమించగలరు. సో లాస్ట్ శ్లోకం చూద్దాం, మరి ఏం ప్రార్థించుకుంటుందో దాంతో ముగిద్దామంట. తస్మాదహం విగత విక్లవ బుద్ధరిష్య ఆత్మానమాశు తమస సుహృదాత్మనైవ భూయో యథా వ్యసనమేతదనేకరంధ్రం మామే భవిష్యదుపసాదిత విష్ణుపాద. ఇక్కడ అందుకనే ఇంకా ఏమాత్రం విచలితం కాకుండా నేను ఈ పరిస్థితిలోంచే, ఇక్కడి నుంచే నేను ఈ భౌతిక ప్రపంచం నుంచి నేను ముక్తి సాధిస్తాను. ఈ యొక్క అంధకారం నుంచి నా యొక్క శుద్ధ చేతన ద్వారా, అది నాకు ఒక మంచి మిత్రుడు. ఈ విధంగా ఈ శుద్ధ చేతనతో సంపూర్ణ రూపంగా కృష్ణుడి యొక్క పాదపద్మాలని స్మరించుకుంటున్న మనస్సులో నేను మళ్ళీ ఇంకా ఎప్పుడు ఇంకో మాత గర్భంలోకి ప్రవేశించడానికి వీలు లేకుండా నేను ఈ యొక్క ముక్తిని పొందుతాను ఈ భౌతిక ప్రపంచం నుంచి, ఈ జన్మ మృత్యు చక్రం నుంచి అని కోరుకుంటుందన్నమాట ఇక్కడ ఈ యొక్క జీవాత్మ గర్భంలోనే. సో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదో కొత్త శరీరాన్ని ధరించిన మాత్రాన, లేకపోతే మృత్యు చెందినంత మాత్రాన మన కష్టాలు కానీ ఈ భౌతిక దుఃఖం కానీ దూరం అయిపోదు, అంతమైపోదు. కొంతమంది ఒక్కొక్కసారి విషయాలు తెలియక చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి లైఫ్లో అని అనుకుంటారు. సూసైడ్ చేసుకుంటే, ఆత్మహత్య చేసుకుంటే అంతా సరిపోతుంది, అన్ని ప్రాబ్లమ్స్ నుంచి ముక్తి అనుకుంటారు. కానీ అది జరగదు. దాని తర్వాత మీరు ఆత్మహత్య కూడా ఒక పాపం అనమాట. దానికి కూడా ఎక్స్ట్రా ఇంకొక ఫలాన్ని, అంటే దానికి కూడా ఒక ఎక్స్ట్రా కష్టాన్ని అనుభవించాల్సి వస్తుంది మళ్ళీ ఇంకో కొత్త శరీరంలో. ముందున్నవన్నీ కూడా అనుభవించాల్సిందే, ఎండ్ అవ్వవు, కానీ ఇంకోటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది దానికి. సో అందుకనే ఇది సొల్యూషన్ కాదనమాట సమస్యకి. సో ఎన్నిసార్లు మీరు ఎన్ని శరీరాలు ధరించినా అన్నిట్లో సమస్యలు అనేవి ఉంటాయన్నమాట. భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం దుఃఖాలు అనేవి ఉంటాయన్నమాట. సో విషయం ఏంటి మరి, అన్ని పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు ఏ పరిస్థితుల్లోనూ దుఃఖాలు ఉంటారు. ఇక్కడ శిశువు గర్భంలో ఉన్నప్పుడు కూడా దుఃఖాన్ని, కష్టాలను అనుభవిస్తుంది. కానీ ఆ టైంలో కూడా, ఆ సమయంలో కూడా, ఇక్కడ గర్భంలో కూడా శిశువు భగవంతుడిని గుర్తించుకోగలిగి, కృష్ణస్మరణ చేసుకోగలుగుతుంది. అలా చేసుకున్నప్పుడు అటువంటి ఎంత క్లిష్టమైన దుఃఖపూరితమైన పరిస్థితులు కూడా అవన్నీ కూడా ఒక జీవాత్మను ప్రభావితం చేయలేవు అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే ఆ విధంగా మనము ఒకవేళ భగవంతుడిని చింతించుకోగలిగితే, అది ఎప్పుడు అసాధ్యం అంటే మనకు మంచి శుద్ధ చేతన మనకు ఉండగలిగితే, మన బుద్ధి మన యొక్క మిత్రుడైతే, ఇంటెలిజెన్స్ మన బుద్ధి మన యొక్క మిత్రుడైతే
సుహృదాత్మనైవ, ఫ్రెండ్లీ ఇంటెలిజెన్స్, మనకు చేతన, మన బుద్ధి అనేది మనకు స్నేహపూరితంగా ఉండాలి కృష్ణ భావనామృతం చేసుకోవడానికి. సో మనం అది ఎలా సాధ్యం అంటే మనము దాన్ని ఇది సాధన చేసి జ్ఞానము ఈ యొక్క భక్తి మార్గంలో మన చేతను శుద్ధి చేసుకుంటే అది మనకు ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. ఎంత క్లిష్టమైన పరిస్థితులైనా భగవంతుడిని స్మరించుకునేలా మనకు దోహదపడుతుంది. మన బుద్ధి చేతన మనకు మార్గదర్శనం చేస్తుంది. సో ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, గర్భంలో ఉన్న శిశువు రూపంలో ఉన్న అటువంటి పరిస్థితుల్లో అయినా సరే భగవంతుడిని మనం స్మరించుకోవచ్చు. స్మరించుకోవడానికి చాలా ఉన్నతమైన, చాలా సరళమైన మార్గం ఏంటంటే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మహామంత్రాన్ని జపించడం. సో ఇది ఎవరైనా ఎక్కడైనా జపించవచ్చు, ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ. తద్వారా కృష్ణ భావనామృతం అయి ఉండొచ్చు. సో కృష్ణ భావనామృతాన్ని మీ ఏ జీవితంలో ఏ పరిస్థితి కూడా మిమ్మల్ని ఆపలేదు అని ఇక్కడ శిక్షణ నేర్చుకుంటాం. అది లెసన్ మనం నేర్చుకునేది ఈరోజు చర్చలో. ఎలాగైతే ఒక గర్భంలో ఉన్న శిశువు కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుడిని స్మరించుకోగలుగుతుంది, ప్రార్థించుకోగలుగుతుంది, కృష్ణ చైతన్యంతో ఉండగలుగుతుంది. అటువంటిది మనం కూడా ఇంకా దానికన్నా మంచి మంచి అవకాశం ఉంది మన కృష్ణ చైతన్యంలో, కృష్ణ భావనామృతంలో ఉండడానికి. సో చాలా సింపుల్ ప్రాసెస్, హరే కృష్ణ మహామంత్రం చెప్పించి మనం ఉండవచ్చు. సో మన పాయింట్ ఏంటంటే ఎటువంటి పరిస్థితి కూడా, ఎటువంటి సమస్య కూడా మనను కృష్ణ చైతన్యం నుంచి మనను దూరం తీసుకెళ్ళలేదు, మనం ఆపలేదు మనం కృష్ణ చైతన్యంగా ఉండడానికి ప్రయత్నిస్తే. సో అదనమాట. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ గర్భంలో ఉన్న శిశువు ప్రార్థించుకునేదంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం, బయటికి వెళ్ళి మాయా ప్రపంచంలో పడే కన్నా ఇక్కడ మిమ్మల్ని ఇలాగే స్మరించుకోవడం బెటర్ నాకు అని కూడా కోరుకుంటుంది మళ్ళీ. ఎనీవే, సో మరి దీని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం వచ్చే శ్లోకాల నుంచి కపిల ముని యొక్క వాక్యాలు చూద్దామంట. సో ఈరోజు ఇక్కడే ముగిస్తాను చర్చని. చాలా చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాదకి జై, గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి జై, సమవేత గౌరభక్త వృందికి జై, నితాయ్ గౌర సీతానాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.